देवा मी वंदनाలు మీ సన్నిధికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను నజరేయుడా విద్యను బట్టి మీ వందనాలు ప్రభువా మీరు కనికరం గల దేవుడు ఆయన మీ కనికరము మా పట్ల ఉంచారు మీ వందనాలు దేవా మా పట్ల మీ కనికరం లేకపోతే మేము జీవించలేమయ్యా ఈ రోజు మేము జీవించామంటే మా పట్ల మీకున్న కనికరం బట్టి మేము వందనాలు దయగల తండ్రి ప్రేమ గల మా ప్రభువా మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి దేవా నాతో మాతో మీరు కోరుకున్నారు మీకు వందనాలు కొన్ని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలోనికి వెళ్ళినట్లుగా దాని మీ మాటలకు శ్రద్ధ కలిగి మీ మాటల తట్టు ఆశ కలిగి ఆసక్తి కలిగి నాయన మీ వాక్యం వింటకు ప్రతి హృదయం తెరవని ప్రార్థించాను ఆనాడు హృదయం తెరవనట్లుగా ప్రతి హృదయం తెరవనట్లుగా మీ మాటలు హృదయం లేకపోయినట్లుగా సహాయం మీరే బోధకుడికి ఒక బోధ చెప్పండి మీ పనిలో ఒక మాటలు మీరు మాకు అందించండి రాబడలను త్వరపడించడం తోడుకరు వచ్చి ప్రతి ఒక్కరు బలపరచండి జయము దయచండి నజరేయుని వేడుకుంటున్నాను ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఆత్మీయులు సహోదరులు అందరూ క్షేమంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ బాగుండాలని, అందరూ బాగా భక్తి చేయాలని మీకు ఒక అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నాం. అంటే మనం ఉత్తరభద్రంలో ఆఖరి మాట ఏం చదువుకున్నాం? మనం ఏం చదువుకున్నాం? కనికరము ఉంది కదా అక్కడ. దానిలో ఏముంది? ఆ మాటలు కనికరము ఏంటంటే నిజముగా దేవుని వాక్య భావన చూడండి. పరిశుద్ధ గ్రంథం లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనము అందరూ తీయండి. పరిశుద్ధ గ్రంథంలోని లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనము ప్రధానం చూడండి. నేను చదువుతాను, అందరూ నాకు ఈ మాట రావాలి, అందరూ వినాలి, అందరూ ఈ మాట అన్నారు. ఎవరి? ఆయనకు. నేను చదువుతున్నాను, మీరు అందరూ వినోటి నేను చెప్పిన మాట మీరు అందరూ చెప్పాలి. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. అందరూ అనలేదమ్మా, వింటున్నాను. నేను చెప్పిన మాట మరలా మీరు అందరూ చెప్పాలి. ఓకే, వింటున్నారా? వెనకాల శారం గారు వినపడిందా? ఓకే, మళ్ళీ చెప్తాం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. విన్నారా? గుర్తుందా? మర్చిపోతారా? ఏమండి చూడండి, ఇక్కడ చక్కని మాట ప్రభు మన ముందు పెట్టిన మాట, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనకు భయపడి వారి మీద, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఎంతటి ఆశీర్వాదము దేవుడు ఈరోజు మన ముందు పెట్టినాడు. ఎలాంటి దీవెన దేవుడు మన ముందు పెట్టినాడు. ఎలాంటి కృప దేవుడు మన ముందు పెట్టినాడు. ఎలాంటి శ్రేణి సహవాసం దేవుడు మన ముందు పెట్టినాడు. ఎలాంటి ఆశీర్వాదము దేవుడు మన ముందు పెట్టినాడు. ఎలాంటి దీవెన దేవుడు మన ముందు పెట్టినాడు. ఎలాంటి కాపుల దేవుడు మన ముందు పెట్టినాడు. ఎలాంటి భద్రత దేవుడు మన ముందు పెట్టినాడు. ఎలాంటి ఆ సంతోషమైన శుభవర్తమాన దేవుడు మన ముందు పెట్టినాడు. ఏం భారస్తున్నాడా? ఇదని భారస్తున్నాడా? దిక్కులున్నట్టు సరే చూడు, కట్టే మాట కట్టారు. సరే, ఓకే. చూడు, ఇప్పుడు ఇక్కడ ఆయనకు భయపడే వారి మీద ఎవరు ఎంతమంది సమాజంలో భయపడుతున్న వారు ఉన్నారు. భయము సహజముగా భయం అనేది అందరికి ఉంటుంది. భయం అనేది అందరికి ఉంటుంది. ఏంటో భయము అంటే లోకంలో అనేక వాటిని చూసి భయపడుతున్నారు చాలా మంది. తర్వాత మనుషులకు మరణ భయం కూడా ఉంటుంది. ఏదైనా అనారోగ్యం వస్తే భయపడుతున్నారు. చనిపోతానేమో భయము, ఏమైపోతున్న భయము, ఏం జరుగుతున్న భయము, ఏ కార్యము ఏదైనా కార్యము జరగవచ్చినప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ మనం ఎవరికి భయపడకూడదు, కానీ మన
మన సృష్టికర్త దేవునికి మనము భయపడాలి. ఒక మాట ఏంటంటే దేవునికి భయపడితే కనుక లోకంలో ఉన్నదానికి దేనికి మనం భయపడిన అవసరమో లేదు. చెప్పండి, మనం అందరము దేవునికి భయపడితే లోకంలో ఉన్న వాటికి దేనికి మనం భయపడిన అవసరమో లేదన్న సత్యం మనం గ్రహించాలి. నువ్వు దేవునికి భయపడకపోవటం వలన లోకంలో ప్రతి దానికి మనం ఏమవుతున్నాం, భయపడిపోతున్నాం. కాబట్టి ఆయనకు భయపడి వారి మీద సరే దేవునికి ఎవరంటే భయమైన మనుషులకి దేవుడంటే మనుషులకి లెక్కలేదు. దేవుని సైడ్ అంటే మనుషులకు లెక్కలేదు. దేవుని మందిరం అంటే మనుషులకు లెక్కలేదు. ఆరాధన అంటే మనుషులకు లెక్కలేదు. దేవుడి సన్నిధికి వెళ్ళడం అంటే ఆసక్తి లేని మనుషులకు నిర్లక్ష్యముగా ఎన్నో గంటలు తరబడి ప్రార్థన ప్రారంభమవుతలనే మందిరంలో వచ్చిన వారు ప్రార్థన ప్రారంభమై ప్రార్థన చేసి పాటలు పాడి పాడు తిరుపతులు చదివి ఆ వాక్యం వెళ్ళేటప్పుడు వస్తారు కొంతమంది. ఏమిటంటే కూడా భయము లేదు. ఎవడి భయము లేదు. సాధారణ గృహంలో ప్రతి స్త్రీ కూడా భయం కలిగి ఉండాలి. ప్రతి స్త్రీ కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి, భయం కలిగి ఉండాలి. ఇంటిలో ఉన్న స్త్రీ తల్లులు భయం కలిగి ఉండాలి. ఎవరు భయం అంటే మొదట ఆ యవనస్తుల కానించి ఏ స్థితికి దిగజారిపోయావు నువ్వు, ఏ స్థితికి దిగజారిపోయావు నువ్వు, నీ భర్త నోరు ముప్పి చేస్తావు నువ్వు, ఎంత దారుణమో వెళ్ళిపోయావు నువ్వు. భర్త అంటే అంత గౌరవమా, భర్త అంటే అంత విలువ నీకు, అత్త అంటే అంత విలువ నీకు, అత్తంటే అంత గౌరవం నీకు, మామ అంటే అంత విలువ నీకు. విలువలు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ఎంతవరకు నువ్వు నోరు పోయవు కానీ నీ భర్త నోరు పోయాలి. తగాదు ఎప్పుడు ఆగిందంటే భర్త భారం తగాదు ఎప్పుడు ఆగింది తెలుసా? ఎప్పుడు ఆగింది? భర్త నోరు మూసుకుంటేనే ఆగింది. అర్థమైందా? భార్య మాత్రం తగ్గదు అసలు. ఆ నోరు పోయి అసలు నోరు పోయమ్మా, నోరు పోయి. ఎంత దారుణమునకు దిగజారిపోయావు నువ్వు, ఎంత దారుణమును దిగజారిపోయావు. వేసే అంటూ తప్పు మరలా తప్పు, నువ్వే తప్పు. నీ భర్త నోరు పంపిస్తావు నువ్వు, నీ భర్తను లెక్క లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు, ఆ గౌరవంలో మాట్లాడుతున్నావు నువ్వు, తృణీకరించేస్తున్నావు నువ్వు, తీసివేసేస్తున్నావు నువ్వు, లెక్క చేయట్లేదు నువ్వు. అసలు దేవునికి భర్తనిచ్చాడు. భర్త విలువ బ్రతుకున్న లేదు. భర్త విలువ భర్త చనిపోయిన తర్వాత విధమైన తర్వాత నీకు ఆ విలువ తెలుస్తుంది. అవునా కదా? మీకు ఏం తెలియకుండా మీకు అసలు 40 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి విలువలేంటో నాకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆ ప్రేమ ఏంటో తెలుస్తా ఉంది నాకు, ఆప్యాయత తెలుస్తా ఉంది నాకు. కన్న తల్లి పోగొట్టుకుంటే ఆ విలువ తెలుస్తా ఉంది నాకు. కన్న తండ్రి లేకపోవటం వల్ల, కన్న తల్లి నాకు లేకపోవడం వల్ల నాకు లేరని ఇప్పుడు నేను ఏడుస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు నా తల్లిని జ్ఞాపకం చేసుకుంటాను. నేను ప్రతిరోజు నా తండ్రిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను అయ్యో నా తల్లిదండ్రులు ఉంటే ఈరోజు ఎంత సంతోషించేవాళ్ళు, నేను వారు చూసుకుంటూ ఆనందపడాడు కదా. నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయి నేను ఏడుస్తూ ఉంటున్నాను. ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా ఆ కుమారులు వాళ్ళు చూడగా ప్రేమించగా ఎంత తృణీకరిస్తూ ఉన్నారండి. ఆ విషయంలో నాకు ఎంతో బాధ వేస్తూ ఉండదు, ఎంతో కోపం కూడా వస్తున్నాను. ఏం చేస్తాను సరే బాధపడతాను. వారికి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు ఇంట్లో నీకు ఒక పెద్ద తరగాన్ని ఇంట్లో పెట్టాడు దేవుడు. నువ్వు ఎంత సంతోషించాలి. నీకు అత్త ఇంకా నీ అత్త బ్రతుకుందంటే నువ్వు సంతోషంగా నీ అత్తను చూసుకోవాలి. మీ మామ ఇంకా బ్రతుకున్నాడంటే నువ్వు ఎంత సంతోషం చూసుకోవాలి. మీ అత్త మామూలు నువ్వు ఎంత ప్రేమించాలి వారిని, నువ్వు ఇక్కడ ఎంత గౌరవించాలి వారిని. నువ్వు గౌరవిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? భర్తను గౌరవించడం తెలియదు నీకు, వారిని గౌరవించడం తెలియదు నీకు, అత్తమాను గౌరవించడం తెలియదు, ఇరుగు పొరుగు గౌరవించడం తెలియదు నీకు. గౌరవం అంటే నీకు అసలు తెలియట్లేదు నీకు అసలు. ఇక్కడ ఆయనకు భయపడి వారి మీద చూడండి, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు కూడానంట. ఎన్ని తరాలండి? 10 తరముల వరకు దేవుడి కృప నిలిచి ఉంటుందంట. తల్లిగా తండ్రిగా నువ్వు దేవుడి కృపను పొందుకుంటే ఆ కృప నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులు తరతరాలు ఉంటాయి అనుకుంటున్నావా? నువ్వు సంపాదించిన వెండి, నువ్వు సంపాదించిన బంగారము, నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులు, ధనము, బంగారం
ఎన్ని తరాలు ఉంటాయి అనుకుంటున్నావు? ఉండవవి. అలా గొప్పవారు పేదవారైన వారు ఉన్నారు, పేదవారు ఏవైన వారు ఉన్నారు. ఈ లోకమైన వాటి అన్నీ కూడా తాత్కాలికమే. మనుషులు సంపాదించుకోవచ్చు, వాటిని పోగొట్టుకోవచ్చు, కానీ అవి మనుషులకు దూరం అవచ్చే కానీ దూరం కానిది దేవుని కనికరము. దేవుని కనికరమును గురించి సంపాదించుకుంటే ఆయన కనికరము నీకే కాదు, నీ బిడ్డలకు, నీ బిడ్డలకు కూడా తరాల వరకు ఉంటుందంట. నువ్వు సంపాదించిన ఆస్తి అంతస్తులు ఎన్ని తరాలు ఉంటాయి? నువ్వు సంపాదించిన డబ్బులు ఎన్ని తరాల వరకు ఉపయోగపడుతుంది? సంపాదించిన డబ్బు ఎన్ని తరాల వరకు ఉంటే వస్తాయండి? రావు. అదే దేవుడు మహాకృపను కనుక సంపాదిస్తే కనుక ఆ కృప నీకును, నీ బిడ్డలకు, నీ బిడ్డలకు కూడా తరాల వరకు ఉంటుందంటండి. 1000 తరముల వరకు అంటే ఎన్ని తరాల వరకు అంటండి? ఎన్ని తరాలు? 1000 తరముల ఆశీర్వాదము నువ్వు తల్లిగా నువ్వు సంపాదిస్తున్నావా? తండ్రిగా నువ్వు 1000 తరముల ఆశీర్వాదము నీ బిడ్డలకు సంపాదిస్తున్నావా? లేకపోతే రూపరూపం ముడేసి దేవుని సొమ్ము దేవుడికి ఇవ్వకుండా నువ్వు దొంగిలించుకుంటూ రూపరూపం ముడేసి నువ్వు దాచిపెట్టిన ప్రయోజనం ఏమియో చెప్పు. ఆ డబ్బులు దాచిపెట్టి ఇచ్చిన నీ బిడ్డలు ఆగం చేసేస్తారు. వాటికి అది ఆశీర్వాదం వాటిలో ఉండదు. ఇలా దేవుని ఆశీర్వాదం సంపాదించి కనుక నీ బిడ్డలు కనుక అదే కలిగిస్తే అదే ఆస్తి. అది తరగని దండి అంటారు. తరగని చెప్పండి, అది తరగని దండి. ఏం లేక తప్ప వేసినప్పుడు తన కుమారుడు ఎట్లాంటి పరిస్థితి ముందుకు వచ్చినప్పుడు కూడా ఆ తలయ అమర్చపము దేవుని సేవకుడికి కానీ అన్నప్పుడు అమర్చపము దేవుని సేవకుడు ఇచ్చినప్పుడు దేవుని సేవకుడికి అమర్చపము పెట్టినప్పుడు ఆ తల్లి గృహము, ఆ పిండి, ఆ నూనె ఏమైపోయిందంటే అయిపోయిందా? చెప్పండి, అయిపోయిందా? అయిపోలేదు. 3 సంవత్సరం 6 నెలలు తగ్గలేదంటండి. సమృద్ధిగా ఆ ఇంటిలో ఉన్నదంట. ఆ ఇంటిలో సమృద్ధిగా ఆహారం పడుతున్నారంటండి. తరగన ధాన్యాలంట. మళ్ళా వర్షాలు కురిసి మళ్ళా ప్రార్థన చేసి వర్షాలు కురిసినంత వరకు కూడా ఆ ఇంటిలో కరువు లేకుండా ఉందంట. ఏం లేకుండా ఉందంటండి? కరువు. 1000 రూపాయలు నీకు నీ దగ్గర ఉంటే, 10,000 నీ దగ్గర ఉంటే, 20,000 నీ దగ్గర ఉంటే, 50,000 నీ దగ్గర ఉంటే, 80,000 నీ దగ్గర ఉంటే, 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉంటే నీకు పట్టుకోవడానికి బంగారు ఉండనే ఉండవు. నీకు ఎంతగానో ఉంటాయి డబ్బులు, ఎంతగానో ఉంటాయండి. ఎంతగానో వస్తాయి. దేవుని ఆశీర్వాదం అయితే బతికినంత కాలము దేవుని ఆశీర్వాదం నీకు పోషిస్తాము. నీకే కాదు, నీ బిడ్డలకు కూడా తరగని ఆ సమృద్ధి. ఆ తొట్టిలో పిండి అయిపోవట్లేదంట, ఆ గుడ్లో నూనె అయిపోవట్లేదంటండి. ఆ యొక్క ఆ జీవజలం నదిలాగా అయ్యి సెలవు నిండే ముందు నీళ్ళు కొడతామని తగిన దాన్ని కావాలి. మీకు ఎంత త్యాగం చేస్తావో. సోదరుడికి వస్తే చేట తీసుకెళ్ళి రమ్మగారికి వెళ్ళి 3 మందికి బియ్యం మోసుకొచ్చి ఆడ ముందు పెట్టి జగన్ ముక్క పెట్టి 5 బాగా పెట్టి వాడు చేయించి ఆ 3 మొహమే కొడితే బంగారు శుద్ధి చేస్తాడు. ఏదండి పరిస్థితి అండి. వాడి మీద కనికరం ఉంది. సైతాన్ గడి మీద మనుషులకి ఉన్నట్టండి కనికరం. భర్త మీద మాత్రము, బిడ్డల మీద మాత్రము, అత్తమ్మల మీద మాత్రము, ఇటు పొరుగుల మీద మాత్రము, దేవుని మీద మాత్రం, దేవుని బిడ్డల మీద అస్సలకి కనికరం లేదు. కనికరం ఉందామా తల్లి? కనికరం ఉందా? కనికరము పోగొట్టుకున్నావు. ప్రభు అన్నారు